SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఆమె ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ఇంటి ఎదురుగా ఇల్లే వెళ్ళేది. అసలు ఏం జరిగిందో, వీళ్ళు ఉన్నారా లేదా, అసలు ఏ టైం జరిగిందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఎలా జరిగిందమ్మా ఇన్సిడెంట్? మీరు ఉన్నారా ఆ టైం? తెలియదండి. నిన్న సాయంత్రం నుంచి మనం లోపలే ఉన్నాము. రాత్రి మామూలుగా 9:30కి తినేసాము, పడుకున్నాం. మళ్ళీ మనం పొద్దున్న 6కి లేసాము. అప్పటికే ఎవరు ఏం లేదు చప్పుడు. 9:30 వరకు ముందు కూడా ఏం జరగలేదు. ఏం తెలియదు మనకి, అసలు సైలెంట్ గా ఉంది అప్పటికి కూడా. పడుకున్నాం. ఇక మళ్ళీ 6:30కి లేసాము. మామూలుగా లేచినప్పుడు కూడా మామూలుగా ఉంది. తర్వాత 7:30కి ఇక్కడ ముగ్గేసేప్పుడు పోలీసులు వీళ్ళందరూ వచ్చారు. సౌండ్స్ ఏం రాలేదా? నిన్న ఇన్సిడెంట్ జరిగింది అన్నారు. ఎవరు అరుచుకోవడం కానీ ఇట్లా వినిపించలేదా మీకు? వినిపించలేదు. అరుపులు కేకలు ఏం లేవు. అందరూ ఫోన్ చేసి పడుకునే టైం కదా. ఓకే, అంటే ఈవినింగ్ టైం లోనే జరిగిందంట. ఒక 7:30 కూడా అసలు సౌండ్ ఏం లేదండి. అప్పుడైతే మేము బయటే ఉన్నాం కదా, ఏం వినిపించలేదు. అసలు ఎవరు కనిపించని కూడా కనిపించలేదు. లోపల ఏం జరిగిందో మరి మనకైతే తెలియదు. అంటే అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? కన్న కూతురే వాళ్ళ ప్రియుడితో కలిసి తల్లిని చంపించడం, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ మనకు తెలియదు కదా. అదేం చేయటం దారుణం అనుకోండి, ఎలాంటి వాళ్ళు అయినాను. అక్క, నిన్న ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అసలు? అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సౌండ్స్ కూడా రాలేదు అని చెప్తున్నారు. అంత సైలెంట్ గా ఎట్లా? ఇప్పుడు వాళ్ళు సుత్తితో దాడి చేసినప్పుడు అట్లీస్ట్ అరవడము ఇట్లాంటిది ఏదన్నా తెలిసి ఉంటది కదా మీకు? అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఆ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. వాళ్ళు ముగ్గురే ఉంటారు. రీసెంట్ గా వచ్చారు వాళ్ళు. ఎక్కడ ఇద్దరు పాపలు ఆమె ఉంటారు. ఇంతవరకు మనం వాళ్ళ ఫేస్లు కూడా చూసింది తెలీదు. కాకపోతే నిన్న ఈవినింగ్ మాత్రం ఏమైందంటే ఆ పిల్ల తిరుగుతుంది అన్న విషయం కూడా మనకి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాతనే తెలుసు. వాళ్ళ పెద్దమ్మ ఇక్కడ నైట్ ఏడ్చిన లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళ రిలేషన్ ఎవరు వాళ్ళతోని లేరు. మరి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలీదు. 10:30, 11 o'clock ఆ టైంలో పోలీసులు అయితే వచ్చిర్రు. ఆ పాప అరుస్తుంది, ఏడుపు అప్పుడు వినిపించింది తప్పితే మా వారు 11 o'clock వచ్చిర్రు. ఏందని చూసి ఇంకా మేము అంత క్లోజ్ చేసి పడుకునే టైంకి పోలీసు అని అవన్నీ వస్తే ఇంకా మేము ఏంటా అని బయటకు వచ్చి చూస్తుంటే ఆ పరిధిలో మేమేమనుకున్నామంటే ఆమె ఏమైనా హ్యాంగ్ చేసుకొని చనిపోయిందేమో, సింగిల్ మదర్ కదా అని అనుకున్నాము. అయితే ఏమైందంటే ఈ చిన్నపిల్ల వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏడుస్తుంది, అమ్మో ఇంత దారుణంగా చేసిరా, చంపిర్రా, అది ఇది అని అంటే. తర్వాత పోలీసు వాళ్ళు మా CCTV ఫుటేజ్ చెక్ చేసిర్రు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ దానికి ఏమేమైంది, ఏ టైంకి వచ్చినారు. 6 o'clock నుంచి 6:47 లోపు చంపేసి వెళ్ళిపోయినారు. ఈవినింగ్ టైం లో కనీసం ఒక సౌండ్ కూడా రాలేదు. 6:40 టైంలో నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్న టైం సంగతి కూడా CCTV ఫుటేజ్ చెక్ చేసినాక ఆ పిల్ల తిరుగుతుంది, ఆ కార్ అక్కడే ఉంది, అటు ఇటు తిరుగుతుంది. మరి ఇంకా ఎందుకు అయింది? ఆ చిన్న పిల్ల అక్కడే ఉంది, నేను లేనని చెప్తుంది. మరి ఉందా లేదా, మరి ఏం సంగతి అయితే తెలీదు. మొత్తానికైతే ఇట్లాంటిది ఒకటే. ఇప్పుడు యంగ్స్టర్స్, చిన్న పిల్ల 10వ తరగతి, ఇప్పుడు ఇట్లా చేసి ఇంకొకరు దీని వల్ల చాలా ఇదవ్వాలి. తల్లిదండ్రిని కోల్పోతే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. బయట జనాలు అస్సలు బాగాలేరు. దయచేసి పిల్లలు అర్థం చేసుకోండి, పేరెంట్స్ పడే బాధని. ఏం తెలియజేస్తున్నాం మనం సమాజానికి? మన ఇప్పుడు ఆమె సింగిల్ మదరు, మంచిదైనా చెడ్డదైనా ఆ పిల్లల కోసం ఒక రూమ్ తీసుకొని కష్టపడుతూ ఉంది, చదివిస్తున్నా. అట్లాంటి ఆమెకి మళ్ళీ ఏదో ఆ పిల్ల 1 week ముందు వెళ్ళిపోయిందంట బయటికి. 1 week ముందు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఇంటికి తీసుకొచ్చినారు. ఆమెకి ఏదో టెస్ట్ చేపిస్తా అని ఈరోజు కోర్టు ద్వారా వెళ్ళాలి అని అన్నదంట. ఆ లోపే పూజ చేసుకుంటా ఉన్నామని, కుర్చీ మీద కూర్చున్నామని పూరేసేసి చంపేస్తున్నారని చెప్తున్నారు. మరి కానీ మేము మైనర్ గా ఉన్నప్పుడే ఇంత క్రూయాలిటీగా ఆలోచనలు కానీ ఎందుకు ఇట్లా తయారైంది? ఇప్పుడు పిల్లలకి ఫోన్లు ఇవ్వండి, ఇవ్వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఏంటి, వాట్సాప్ ఏంటి వాళ్ళకు కూడా తెలియాలి. కానీ మన తల్లిదండ్రుల హ్యాండ్ ఓవర్ లో కంపల్సరీ ఆ పాస్వర్డ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ టైంకి ఎక్కడ వెళ్తున్నారు, కొంచెం పేరెంట్స్ టైం తీసుకొని కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళకు వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, పర్సనల్ గా లైట్ ఆఫ్ చేసుకొని ఆర్ పర్సనల్ గా వాళ్ళు ఫోన్ చూస్తున్నారు అంటే మాత్రం దయచేసి తల్లిదండ్రులందరికీ ఒకటే చెప్తున్నా, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ కష్టం ఉంది. దయచేసి ఫోన్లకు మాత్రం అడిక్ట్ చేసి వాళ్ళకి ఫోన్లు అప్పుడే ఇవ్వకండి. కనీసం ఇంటర్ అయినా అయిపోనివ్వండి. అప్పటి వరకు వాళ్ళకి మనం పడే ప్రతి కష్టం తెలియజేయండి అనేది నేను కోరుతున్నా. ఇది
ఎక్కడో వింటాము, కాకపోతే మా ఇంటి దగ్గర అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి మైనర్ కాబట్టి శిక్షలు కూడా గవర్నమెంట్ పరంగా పడాల్సి ఉంటుంది. వీళ్ళు ఈ వయసులో చేసి అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటారు? శిక్ష అంటే ఇప్పుడు ఆమెని కౌన్సిలింగ్ చేసిర్రంట ఆల్రెడీ వెళ్ళిపోయినందుకు. మరి ఆ కౌన్సిలింగ్లో ఆమె ఏం తెలుసుకుందో నాకు తెలీదు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇట్లాంటి జరిగినప్పుడు బెదిరియకుండా ఇంట్లో కూర్చోబెట్టి అట్లా కాదమ్మా ఇట్లుంటది, బయటికి వెళ్తే ఇట్లుంటది, ఇప్పుడు నేను ఫాదర్ లేకుండా నేను ఇట్లా ఉంటున్నా కదా, సో ఆ విలువ నీకు తెలుసు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని తల్లిదండ్రులు కూడా గైడెన్స్ ఇవ్వండి. పనే కాకుండా కొంచెం పిల్లల మీద కూడా మనం పెడితే మంచిది, లేదంటే ఇట్లాంటి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా అర్థం కావట్లేదు. పోనీ వాడు స్కూల్ మేట్ కాదు, క్లాస్మేట్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంట. నీకు వాడి గురించి ఏం తెలుసు? పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఒక ఏజ్ వచ్చి నాకు ఇస్తాము. అలాంటిది నువ్వు ఒక 8 నెలల్లో వాడి గురించి ఏం తెలుసుకున్నావని ఆ పిల్ల ఎందుకు అట్లా చేసింది అనేది. ఆ పిల్ల చూడడానికి కూడా పెద్దగా లేదు, చిన్న పిల్లే ఉంది. ఆ పిల్ల లైఫ్ స్పాయిల్, తల్లి పోయింది, చిన్న కూతురు ఆగము. వాళ్ళెవరో అక్కడ నుంచి వచ్చిండ్రు, ఇంట్లోకి వచ్చినారు, చంపేసినారు. ఇప్పుడు ఓనర్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి చూసుకొని ఇవ్వలేరు కదా. రూమ్ కావాలి, మాకు డబ్బులు కావాలి, ఈ డేటా అడుగుతాం అంతవరకే. కానీ ఒకటే, ఇంకా పిల్లలు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. యూట్యూబ్స్, ఇన్స్టాలు, అన్ని సోషల్ మీడియా మన చేతిలో ఉన్నప్పుడు అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంచెం దయచేసి మంచిని నేర్చుకుందాము, చెడు చాలా తొందరగా వస్తుంది. అందరికీ అన్ని అలవాట్లు ఉంటాయి, కానీ మంచి వైపుకి అడిగేయాలని నా కోరిక పర్సనల్గా. థ్యాంక్ యూ.